నిన్న రాత్రి కురిసిన వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో పలు కాలనీల్లో వరద నీరు ఇంకా నిలిచే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్లో వర్షం కుమ్మేయొచ్చని వాతావరణ శాఖ అంచనాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజల్ని కోరారు. నిన్న పలు ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 18 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు వరద నీరు చేరి చెరువుల్ని తలపించాయి. వరద ధాటికి గాంధీనగర్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లలోకి, సెల్లార్లలోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బి, సుచిత్ర, గండిమైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్ లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా దగ్గర భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్పేట, బంజారా హిల్స్ ఐక్య మార్గంలో తదితర ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే ఉన్నాయి. మియాపూర్, చందానగర్ మార్గంలో రహదారిపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్పేటలోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండిలో ప్రహరీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామ్ గోపాల్ పేట్లోని బస్తీలు చిలకలగూడ, బారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తి శ్రీనగర్లోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా నగరంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రోడ్లన్నీ కూడా నాలాలను తలపించాయి. నాలాలు కనబడకుండా పొంగిపొరలినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు బేగంపేటలో ఉండేటువంటి ప్యాట్నీ నగర్ వద్ద ఉన్నాం. మనం చూస్తే దాదాపు 5 అడుగుల మేర గోడకు రాజు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి. గోడకు 5 అడుగుల మేర నీళ్లు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అదేవిధంగా ఈ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. ఇక్కడ సగం హైట్ వరకు నీళ్లు రావడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి దాదాపు 10-15 ఇళ్లలోకి నీళ్లు రావడం కారణంగా వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడ్డటువంటి ప్రతిసారి కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మనం చూస్తున్నాం ఇప్పటికీ నీళ్లు దాదాపు 2 అడుగుల వరకు ఇంకా ఇంటి గ్రౌండ్లో ఉన్నాయి. అదేవిధంగా ఇళ్లలో ఉండడం కారణంగా వాటన్నింటినీ ఎత్తిపోసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో నిన్న భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో పబ్లిక్ ఇబ్బంది పడడం, ఒకవైపు ట్రాఫిక్ జామ్లే కాదు మరొక వైపు విద్యుత్ సమస్యలు కూడా వచ్చాయి. భారీగా వర్షం పడుతున్నటువంటి తరుణంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలనేది విద్యుత్ శాఖ అధికారులు కొంత వాటిని కరెంట్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నారు. సార్, అయితే ప్రధానంగా మీ ప్రాంతంలో నిన్న వర్షం కారణంగా ఏ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఎట్లా ఉత్పన్నమైంది, దానిని మీరు ఏ విధంగా రెక్టిఫై చేశారు? టోటల్గా మన జిమ్ఖానా సబ్ స్టేషన్ పరిధిలో ఇది బాలంరాయి 11 kV ఫీడరు. దీని మీద 45 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. రాత్రి 11 o'clock నుంచి మొత్తం ఫీడర్ బంద్ ఉండే, తర్వాత 1 by బిట్ ఆన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ బాలంరాయి ఈ ఏరియాలో ఒక 8 ట్రాన్స్ఫార్మర్లు టోటల్ నైట్ మొత్తం బంద్ ఉన్నాయి 11 o'clock నుంచి. అంటే ఇక్కడ చూస్తున్నాం సార్, ఇంకా ఇళ్లలో నీళ్లు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో అక్కడ రోడ్లపైన వాటి అన్నింటిలో నీళ్లు ఉన్నాయి. ఎప్పటి వరకు మీరు కరెంటును రీస్టోర్ చేసేటువంటి అవకాశం ఉంది? ఈ నీళ్ళన్నీ కూడా పోవాలా, ఏమంటున్నారు? ఈ సెల్లార్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాక్యుయేట్ చేసి తప్ప కరెంటు ఇవ్వలేము. ప్రస్తుతానికి 5 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే బంద్ ఉన్నాయి. వాళ్ళ సెల్లార్ నుండి నీళ్లు నిన్నాయి కాబట్టి ఆ నీళ్లు వేకేట్ చేస్తే మనం 1 by 1 ఆన్ చేసుకోవచ్చు. బాగా రెడీగా ఉన్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు మీ సిబ్బంది ఎట్లా పని చేస్తుంటారు? అంటే 24 hours ఉండి ఎట్లా పని చేస్తుంటారు వీళ్ళు? 24 hours అవైలబిలిటీ ఉన్నారు. రాత్రి మొత్తం నిద్ర లేదు. బిట్ బై బిట్ ఆన్ చేసుకుంటూ వచ్చాము. ప్రస్తుతానికైతే ఒక 5 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే బంద్ ఉన్నాయి. మా సిబిడి వాళ్ళు, ఆపరేషన్ వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ట్రాన్స్ఫార్మర్లు బంద్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఇదే విధంగా వరద నీటిలోనే అటువైపు ఉండి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మొత్తం కూడా కొన్ని ఆఫీసులు ఉన్నాయి, కొన్ని ఏమో
మనం చూస్తే కార్లకు సంబంధించినటువంటి షోరూమ్లు ఉన్నాయి, వాటన్నిటిలోకి నీళ్లు రావడంతో అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. నిన్న అందులోకి మొత్తం నీళ్లు రావడంతో అక్కడ చూడొచ్చు మనం వెహికల్ కార్ మొత్తం కూడా నీళ్ళు వచ్చాయి రాత్రి. దాంతో వాళ్ళంతా కూడా దాన్ని క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, అదంతా కూడా క్లీన్ చేసి ఓపెన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రతిసారి ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఈ ప్యాటీ నగర్కు సంబంధించినటువంటి ఏరియాలో వస్తూ ఉన్నాయి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పబ్లిక్ పడుతుంటారు. భారీగా వచ్చేటువంటి బురద వాటన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటుంటారు. మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం, మరికొంత లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో పైనుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ హైడ్రా నాలా విస్తరణ పనులను హైడ్రా అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి కంటోన్మెంట్ బోర్డు వాళ్ళంతా కూడా నాలా విస్తరణ పనుల కోసం ప్లాన్ చేశారు. దానివల్లే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయని ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇళ్లలోకి వచ్చినటువంటి బురదనంతా కూడా వాళ్ళే స్వయంగా బయటికి తోసేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. నిన్న ఈ ప్రాంతంలో భారీగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి వాహనాలు కానీ అవన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాజు, ఒకసారి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి 2 వీలర్ ఇదంతా కూడా పని అంటే మెకానిక్ ఏరియా, ఇదంతా కూడా మెకానిక్ ఈ వాహనాల రిపేర్లు చేస్తారు. ఆ వాహనాలంతా కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా నీళ్ళల్లో అదే విధంగా ఉండిపోయాయి. దాంతో ఇబ్బందికరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ రిపేర్కి వచ్చినటువంటి వాహనాలు మరొకసారి అదే విధమైనటువంటి ఇబ్బందుల కారణంగా మరోసారి రిపేర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోడ్ అంతా కూడా బురదమయం. ఒకవైపు ఏమో వరద నీరు, మరొక వైపు బురద అంతా కూడా నిండిపోయి చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా మొత్తం నీళ్ళలో మనం చూడొచ్చు. రాజు, అక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. నీళ్ళన్నీ కూడా అక్కడి వరకు ఫ్యూజ్ బాక్సులు అవన్నీ వస్తాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు అన్నింటినీ కూడా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు. మనం చూస్తున్నాం అక్కడ వెహికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉందాయికి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ ఇది. ఇక్కడ భారీగా వచ్చినటువంటి వరద కారణంగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఒకవైపు వరద భారీగా రావడం వల్ల ఇక్కడైతే ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇది ఇంకా 1-2 గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటువంటి లోకల్సే మొత్తం ఈ నీటిని అంతా కూడా బయటికి పంపించుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రాముడు, ఇప్పుడు మీరున్న ఏరియాలోకి వచ్చిన వాటర్ అసలు వెళ్ళడానికి వే ఏది? మళ్ళీ ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి రాముడు? మళ్ళీ వర్షం పడితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం బురద అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడైనా వరద నీరు భారీగా వచ్చినప్పుడు కరెంటు షాక్ గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు అక్కడ ఫ్యూజ్ బాక్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అక్కడ బిల్డింగ్కి వెళ్ళేటువంటి అదంతా కూడా ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. వరద అంతా కూడా ఈ ప్రాంతంలో దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర వచ్చిందంటే మేము ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా మేము మునిగిపోయి ఉండేటువంటి పరిస్థితి. ఇంతవరకు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 1-2 ఇళ్ళు, మిగతా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో మనం చూస్తే ఈ గేట్ వరకు, ఆ గేట్ హైట్ వరకు ఇక్కడ వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఆ కింది భాగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఇల్లును ఖాళీ చేయడం, పైకి వెళ్ళిపోవడం, తమ కార్లు కానీ అవన్నీ కూడా నీటిలో పూర్తి స్థాయిలో ఇనండేషన్ కావడం, దానివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షం ఈసారి అంటే ఈ వర్షాకాలంలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో భారీగా కొద్ది టైంలో వర్షపాతం అంతా కూడా నమోదైనటువంటి పరిస్థితి. దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే వచ్చాయి. మరొకసారి ఈ రోజు కూడా కొంచెం వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న కురిసినటువంటి స్థాయిలో మాత్రం వర్షాలు కురిస్తే తీవ్రంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.